విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో 5వ రోజు నిందితుల విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఓబ్లేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ షహీన్. ఉగ్ర లింకులు అంటే విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో ఉగ్ర లింకులు ఉన్నటువంటి విజయనగరం చెందిన సిరాజు, అదేవిధంగా హైదరాబాద్ చెందినటువంటి సమీర్ దళాప్తు విషయంలో 5వ రోజు నిఘా అధికారులు కొత్త అంశాన్ని, అదే ముఖ్యంగా కీలక అంశాన్ని గుర్తించారని చెప్పవచ్చు. 5వ రోజు కూడా దాదాపు 4 రోజుల పాటు విజయనగరం పీటీసీలోనే విచారణ కొనసాగిస్తున్న నిఘా అధికారులు 5వ రోజు కూడా విజయనగరం పీటీసీలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తులో ఇంటెలిజెన్స్తో పాటు, అదేవిధంగా కౌంటర్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ఎన్ఐ అధికారులతో పాటు టెర్రరిస్ట్ స్క్వాడ్లు కూడా ఈ విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ తమిళనాడు, చెన్నై చెందిన ఎన్ఐ అధికారులతో పాటు మిగతా అనేక విభాగాలకు చెందిన అధికారులు కూడా ఈ 5వ రోజు విచారణ కూడా పాల్గొన్నారు. అయితే ఈ 5వ రోజు విచారణ ఇప్పటివరకు సాగిన ఉదయం నుంచి ఇప్పటివరకు సాగిన ఆ విచారణలో కొన్ని కీలక అంశాలను ఎన్ఐ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే వీటిలో ప్రధానంగా ఈ సిరాజ్, సమీర్లు ఒక సామాజిక మాధ్యమాలే కాకుండా వాళ్ళ తరఫుగా సపరేట్గా నిర్వహించినటువంటి అయ్యం అనే సంస్థ ద్వారానే కాకుండా స్లీపర్ సెల్స్ను ఆక్రమించడానికి మరింత ఉద్యమాన్ని, ఉగ్ర ఉద్యమాన్ని, ఉగ్ర కుట్రలను మరింత మంది సభ్యులను చేర్చుకోవడానికి కొత్త పంతాన్ని అనుసరించినట్టు ఈరోజు నిఘా అధికారులు గుర్తించి తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే వీళ్ళకు అందినట్టే దాదాపు హ్యాండ్లర్, అయితే విదేశాల నుంచి హ్యాండ్లర్ నుంచి అందిన ఆర్థిక సాయం నుంచి వీరికి వచ్చిన నిధులను తర్వాత స్థానికంగా ఉండి మసీదుల్లో ఆ కార్యకర్తలు, మసీదులో పెద్దలు కావచ్చు, వాళ్ళకి సాయులు కావచ్చు, ఆ మసీదు యొక్క అభివృద్ధి కోసము లేదా ఆ మసీదులోని కార్యకలాపాల నిర్వహణ కోసము వీళ్ళు సిరాజు తర్వాత సమీర్ యొక్క నిధులను అందించినట్లు ఈ క్రమంలో వీళ్ళు అక్కడ స్లీపర్ సెల్స్ని అయితే ఎవరైతే సానుభూతి పరులు ఉగ్రవాదం పట్ల మొగ్గు చూపుతున్న వాళ్ళు ఆకర్షించడానికి ఈ ప్రయత్నాలు కొత్తగా అనుసరించినట్లు ఎన్ఐ అధికారులు గుర్తించారు. అయితే ఈ అంశాల మీద పూర్తి దర్యాప్తు చేయడానికి ఎన్ఐ అధికారులు ఈ రోజు కానీ రేపు కానీ హైదరాబాద్లోని ఎక్కడైతే సిరాజు తర్వాత సమీర్లు పనిచేశారో ఆ ప్రాంతాలకు కూడా తీసుకెళ్లి విచారణ చేసే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తోంది. షాయిని ఓటు స్టూడియో కెమెరా నాగేశ్వర్తో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.